చిన్న సందేహం. ఇప్పుడు కాలంలో చాలామందికి మోకాలు అరిగిపోయిందని ఏదో చెప్తూ ఉంటారు. అదేంటో మరి, మనిషి రెండు కాళ్ళతో నడుస్తుంటే మొదట ఏదో ఒక కాలు, ఎడమదో కుడిమదో ఏదో ఒక కాలుకే నొప్పి వస్తుంది. రెండు కాళ్ళు ఉపయోగించేటప్పుడు ఒక కాలు మాత్రం ఎలా అరిగిపోతుంది? నేనే వైద్య పరిభాషలో కాదు, జస్ట్ తార్కికంగా ఆలోచిస్తే మనందరికీ పని చేయడంలో కుడి చెయ్యి అలవాటు ఉండడం, అంటే హ్యాండ్ రైటింగ్ లేదా ఏదైనా ఫిజికల్ వర్క్ లేదా ఎడం చేయి అలవాటు ఉండడం, ఇలా ఉంటుంది కదా. యూనివర్సల్గా ప్రతి ఒక్కరికి అలాగే కుడి చెయ్యి ఎడం చెయ్యి ఏదో ఒకటి ముందు పనికి పూనుకునేటప్పుడు ఏదో ఒక హ్యాండ్ని అప్లికబుల్గా అదే ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా నడకలో కానీ మెట్లు ఎక్కేటప్పుడు కానీ ఏదైనా బరువులు ఎత్తే ప్రయత్నంలో దుమికేటప్పుడు ఏదో ఒక కాలునే పూర్తిగా ప్రతి సమయంలో ఉపయోగించడం వల్ల చేతులు శరీరం బరువు మోసే అవకాశం ఏం లేదు. అవి శరీరానికి ఒకవైపు వేలాడుతుంటాయి అంతే, రెండు వైపులా. కానీ కాళ్ళు మన శరీరం బరువు అంతా మోస్తాయి కాబట్టి ఆ కాలికి సంబంధించిన కండరాలన్నీ కూడా బిరుసు అయిపోతాయి ఒకటే కాలుని ఉపయోగం. అందువల్ల శనివారం ఉపవాసం అని ఏదో ఒక గుర్తు పెట్టుకుంటారు కదా. ఏదో వీకెండ్లో ఒకరోజు ఆహారం తీసుకోకపోతే జీర్ణ వ్యవస్థ అంతా ఒకసారి రిఫ్రెష్ అవుతుంది. అలాగే వారంలో ఒకరోజు మీరు అసలు ఏ కాలు ఉపయోగిస్తున్నారు, సపోజ్ మెట్లు ఎక్కడానికి అలాంటి పనులకి బాగా గమనించుకోండి. అది ఖచ్చితంగా ఒకటే కాల్ని ఫస్ట్ స్టెప్ పెట్టడానికి ఉపయోగిస్తారు. ఏ కాల్ అయితే ఫస్ట్ స్టెప్ పెట్టడానికి ఉపయోగిస్తారో ఆ నెక్స్ట్ స్టెప్ మీద కూడా మీ బాడీ వెయిట్ మొత్తం అదే లిఫ్ట్ చేసి నెక్స్ట్ లెగ్ దానికి సపోర్టివ్గా వెనక్కి ఫాలో అవుతుంటుంది. సో ఈ నడక విధానం ఇలాంటివి కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్యలు రావు. రెండు కాళ్ళతో నడిచే మనిషికి ఒక కాలు ప్రమాదవశాత్తుగా ఏమన్నా ఇంకా ఇబ్బందులు వస్తే అది మనం చెప్పలేము, అవి దైవ నిర్ణయం. కానీ సాధారణ జీవితంలో వచ్చేది మాత్రం మనం ఒకటే కాల్ని ప్రతిసారి ప్రయోగించడం వల్ల వచ్చిన వ్యత్యాసాల వల్లే అని నాకు ఒక ఆలోచన వచ్చింది కనుక మీతో దీన్ని షేర్ చేసుకుంటున్నాను.